భారతదేశం మరొక నాటోని మనమే తయారు చేసుకోలేము. వాస్తవంగా మనం ఆర్థికపరమైనటువంటి దాంట్లో సార్క్‌లా లేకపోతే దాన్ని ఏమంటారు మన బ్రిక్సా ఇట్లాంటి వాటిట్లో ఉంటుంటాం. అయితే ఇప్పుడు సీన్ మారుతోంది కదా. బ్రిక్స్‌లో చైనా కొంత డ్రామా చేసే ప్రయత్నం చేస్తుంది. కొత్త దేశాలు చేర్చుకునేటటువంటి క్రమంలో కావాలని కొన్ని గేమ్స్ నడబోతుంది అమెరికాకి వ్యతిరేకంగా. దాంట్లో ఉంటాం మనకి ప్రయోజనం కంటే నష్టం ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశం, దుబాయ్, ఇజ్రాయెల్ కలిసి ఒక్కటైన మొన్ననే మాట్లాడుకున్నాం. అటు రక్షణ, ఇటు ఆయిల్ పరమైనటువంటిది అన్ని రూట్లో కూడా. ఇప్పుడు కొత్తగా చూస్తే గ్రీసు, సైప్రస్ కూడా భారత్తో చేరతామంటున్నాయి. క్రమంగా నమ్మకమైనటువంటి నాయకత్వం, నమ్మకమైన కూటమి కోరుకుంటున్నాయి. చైనా తన స్వార్థం కోసం చూసుకుంటుంది, అమెరికా తన స్వార్థం చూసుకుంటుంది. బట్ భారత్ మాత్రం తోడున్నటువంటి మిత్రులందరినీ కూడా బతికించేలా చూస్తుంది. దానికి సాక్ష్యం నేపాల్, భూటాన్, ఈ చుట్టుపక్కల ఉన్న దేశాల వాళ్ళందరూ తెలుసు, ప్రపంచం అందరికీ ఆ విషయం తెలుసు. అందుకే భారత్ వైపు అడుగులు వేస్తున్నారు, భారత జట్టులో చేరడానికి ప్రయత్నిస్తున్నారు.